మిత్రుడు మిత్రమా, అతను చెప్పేది ఒక్క నిమిషం వినొచ్చు కదా. మోటు ఆగు, నేను చెప్పేది విను. నువ్వు ఏం చెప్పినా నేను వినను అని చెప్పాను కదా. సింహ ప్రాణాలతో లేడు. ఏంటి? కానీ ఇందాక అతనితో సింగాన్ని కాపాడానని చెప్పావు కదా. మోటు సింహ ప్రాణాలతో లేడు, కానీ గుడ్డు బతికే ఉన్నాడు కదా. ఈ అడవిలో ఉన్నవి 2 సింహాలే అని మనకు మాత్రమే తెలుసు. పైగా 2 సింహాలు ఒకేలా ఉన్నాయి. మనం గుడ్డుని సింహగా మార్చి జంతువుల ముందుకు తీసుకువెళదాం. వద్దు. దాంతో జంతువుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు అవి మనకు సహకరిస్తాయి. కాస్త అర్థం చేసుకో. అదిరింది. ఇలాంటి స్నేహితులే ఉంటే ఇక శత్రువులతో పనే ఉంటుంది. నాన్న గుడ్డు, వీళ్ళందరూ కలిసి నీ బ్యాండ్ బజాయించాలని చూస్తున్నారు. అరే పత్రు, ఈ మాట నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా. పద, గుడ్డు ఎక్కడున్నాడో వెతుకుదాం. గుడ్డు మోటు, పతులు, మంచి సమయానికి వచ్చావు గుడ్డు. మేము నీకోసమే వెతుకుతున్నాం. నన్ను తలుచుకున్నారని అర్థమైపోయింది. కానీ ఒక్క విషయం చెప్పనా, నేను మీ ఉచ్చులో చిక్కుకోబోవట్లేదు. ఇదిగో క్యారెట్ ముల్లంగి తినండి, మీ ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకు అనవసరంగా నా వెంట పడుతున్నారు? నాతో ఆడుకుంటారా? నేను చెప్పాను కదా, గుడ్డు, గుడ్డు, ఆగు! గుడ్డు! అరే మిత్రమా, సర్కస్ లో ఉండే జంతువు ఎప్పుడు అడవి జంతువు కాలేదు. ఒప్పుకో గుడ్డు, ఒప్పుకో. అడవికే రారాజు అవ్వచ్చు, జంతువులకే సింహం అవసరం ఎంతో ఉంది. అరే అయితే నన్నే చేయమంటావు? ఈ రోజు లోకంలో ఎంత గొప్ప శక్తి అయినా నన్ను ఆపలేదు. నువ్వు వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు చూస్తుంటే నేను పారిపోతాను. ఒప్పుకో గుడ్డు, ఒప్పుకో. నువ్వు రాజులా యాక్టింగ్ చేస్తే చాలు, మిగతావి మేము చూసుకుంటాం. అరే ఆ మిగతావన్నీ మీరే చేసుకోండి, నేనేమి యాక్టర్ కాను. అరే అరే నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదేంటి? నాకు రాజు కావాలని లేదు, నన్ను వదిలేయండి. ఈ ఉరుకులు పరుగులు ముగిస్తే పని గురించి మనం మాట్లాడదామా? పని గురించా? ఏటి 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 ఏమంటున్నారు? నన్ను ఇరికించకండి. చూడు గుడ్డు, బాగా చూడు. ఆ అడవి అంతా ధ్వంసమైపోతోంది. జంతువులన్నీ వాటి నివాసాన్ని విడిచి పారిపోతున్నాయి. వాటిని కాపాడటం నీ బాధ్యత గుడ్డు. సింహానివి నువ్వు, సింహానివి. ఒప్పుకో గుడ్డు, ఒప్పుకో. సింగాగా మారి నువ్వు మాతో పాటు రా. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను సర్కస్ సింహాన్ని. చిన్నప్పటి నుంచి సర్కస్ లోనే పెరిగాను. నాకు రింగ్ మాస్టర్ హంటర్ అంటే భయం, అలాగే ఎలుకలంటే భయం. చూడండి ఫ్రెండ్స్, మీ కాస్టింగ్ అస్సలు బాలేదు. నేను ఒక పిరికి సింహాన్ని, నేను ఎప్పటికీ సింహాన్ని కాలేదు. గుడ్డు, సింహం ఎప్పటికీ సింహమే, కానీ అది లోపల ఫీల్ అయితే చాలు. ఒక రాజులా మారి నీ సైన్యంతో కలిసి యుద్ధం చేయి. విజృంభించు. ఇంక వాడెప్పుడు ఈ అడవి దరిదాపులోకి రాకూడదు. నువ్వు సింగాగా మారే తీరాలి. ఏమి మాట్లాడేంటి? అరే డేవిడ్, కథ అదే జరిగింది. యుద్ధం పేరు వదిగానే ఇతని నరాల్లో ఒడుగు పట్టింది మిత్రులారా. అద్భుతం, మహా అద్భుతం. ఆ రాయిని పేల్చేయండి.
నేను జీరో అని. నేను విల్లని కాదు, నేను ఎవరిని గుడ్డు, నువ్వు హీరోవి. ఈ జంతువులకి రాజువు మాత్రమే కాదు, వాళ్ళకి హీరోవి. నువ్వే చూడు, వాళ్ళు నిన్ను చూశారంటే ఎంతో సంతోషిస్తారు. నిజం గుడ్డు. మోటు, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. నేను హీరోని. మరి హీరో ఏం చేస్తాడు? అడవికి రాజుగా మారి తన ప్రజల్ని రక్షించుకుంటాడు, ధ్వంసం అవుతున్న అడవుల్ని కాపాడుకుంటాడు. అంతే కదా? వద్దు అంటే నా ప్రాణాలు పణంగా పెట్టి ఈ అడవిని కాపాడాలంటారా? గుడ్డు నా మిత్రమా, ముల్లంగి క్యారెట్ తిను, ఈ అడవిని నీ సొంత ఇంటిగా మార్చుకో. నువ్వు ఎంత కాదన్నా సరే, కాదు అని ఎన్నిసార్లు అన్నా సరే, నేను నిన్ను ఈ అడవికి రాజుగా మార్చకుండా ఊరుకోను. నేను ఏదన్నా చేయాలని పట్టుబడితే చెయ్యకుండా ఊరుకోను. మోటు, నిజం చెప్పాలంటే రింగ్ మాస్టర్ల కన్నా మొండివాడివి నువ్వు. సరే, ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఒక్కసారి ఈ ప్రయత్నం కూడా చేసి చూద్దాం. ఏంటి నువ్వు అలా నడుస్తున్నావు? ఇలా చూడుకుంటూ నువ్వు రాజువి, రాజులాగా నడవాలి. కమ్ ఆన్, చెస్ట్ అవుట్, ఛాతీ, చెస్ట్ అవుట్, ఛాతీ, అవుట్ 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 అవుట్. ఫైన్. ఛాతీ, చెస్ట్, ఛాతీ, చెస్ట్. షట్ అప్, షట్ అప్. మిత్రులారా, మీ గుండెల్లో నిలిచిపోయిన వాడు, ప్రతి సంతోషంలోనూ తోడున్నవాడు, అన్నిటికీ మించి ఈ అడవికి రాజు సింహ తిరిగి వచ్చేశాడు. అతను లోయలో పడిపోయిన తర్వాత కూడా తప్పించుకున్నాడు. సింహ తన తోటి వారితో పాటు చేతుల్లో చెయ్యి వేసి కలిపి ఆ వేటగాళ్లతో పోరాడడానికి మరోసారి మీ ముందుకు వచ్చేశాడు. మూడు పతులు కలిసి మీ ముందుకు ప్రవేశపెడుతున్నారు సింహ, ద జంగల్ కింగ్. ఏంటి ఇదంతా? నమ్మలేకపోతున్నాను. మిత్రులారా, సింహ ఒకటి నిర్ణయించుకున్నాడు. అందరూ ఏకమై ఆ దుర్మార్గుడైన నరసింహను అంతం చేయడానికి ఏర్పాటు చేద్దాం. మనందరం ఏకమై వాడి మీద దాడి చెయ్యాలి. ఆ దాడి ఎంత దారుణంగా ఉండాలంటే జీవితంలో ఎప్పుడూ అతను అడవిలోకి అడుగు పెట్టడానికి ధైర్యం చేయకూడదు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే సరే, యుద్ధానికి ఏర్పాట్లు ప్రారంభించండి. వచ్చావా ఆవిష్కారి లాల్? రా, సరైన సమయానికే వచ్చావు. అటు చూడు, ఎంతో కష్టపడ్డ తర్వాత బంగారపు గని కనిపించింది. ఇప్పుడు చెప్పు ఆవిష్కారి లాల్, ఏ ఆవిష్కారం తీసుకొచ్చావు? నా ఆవిష్కరణలు ఎప్పుడు అద్భుతంగా ఉంటాయి. అటు చూడండి ఆ ట్రక్కుని, అందులో నా సరికొత్త ఆవిష్కరణలు ఉంది. సరిగ్గా చూడు, నా ఆవిష్కరణ ముందు ఈ అడవిలో ఏ జంతువు కూడా తట్టుకుని నిలబడలేదు. కొత్త ఆవిష్కరణ. ఇదేంటో నేను చూస్తాను, ముందుగా నేనే చూస్తాను. నరసింహ, ఆగు ఆగు, ఇక ముందుకెళ్ళకు. ఆవిష్కారి లాల్, హీరో ఎప్పుడూ ముందుకు వెళుతూ ఉంటాడు, ఎవరు ఆపినా ఆగడు.